హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే, మీరు ఎప్పుడైనా చూసినట్టయితే మన మొబైల్లో చాలా నోటిఫికేషన్స్ కావచ్చు, లేకపోతే మెసేజ్లు కావచ్చు, కాల్స్ అనేవి అయితే వస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా డ్రైవింగ్లో ఉన్నప్పుడు చాలాసార్లు గమనించి ఉండవచ్చు. మనకి ఎప్పుడైనా కాల్ వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు, అది ఎవరి కాల్ అయినా, ఏదైనా అనవసరమైన మెసేజ్ అయినా కూడా, ఏదైనా కంపెనీ కాల్ చేసినా కూడా మన జేబులో నుంచి మొబైల్ తీస్తుంటాం. ఆ టైంలో జారిపోయి కింద పడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా చాలామందికి జరిగే ఉంటుంది. సో మీరు ఈరోజు చెప్పబోయే వీడియోలో ట్రిక్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నట్లయితే, మీకు ఏదైనా నోటిఫికేషన్ కావచ్చు, ఏదైనా మెసేజ్ కావచ్చు, ఏదైనా కాల్ కావచ్చు వచ్చినట్టయితే, మీ మొబైల్ మీకు చెప్తుందన్నమాట. మీకు ఈ వాట్సాప్ నుంచి వచ్చింది, లేకపోతే మెసెంజర్ నుంచి వచ్చింది, మెసేజ్ అనేది వచ్చింది, ఈ పర్సన్ ఈ మెసేజ్ పంపించండి అని చెప్పేసి మీకు మొత్తం చెప్తుందన్నమాట. దానివల్ల మీకు అది ఇంపార్టెంట్ మెసేజ్ అయితేనే, లేకపోతే ఇంపార్టెంట్ కాల్ అయితేనే, అప్పుడు మీరు ఎక్కడైనా బైక్ ఆపుకొని కావచ్చు, లేకపోతే ఏదైనా ఆపుకొని తీసుకొని మాట్లాడడానికి బాగుంటుంది అనమాట. ఇదేనే కాదు ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా పడుకున్నప్పుడు కూడా కావచ్చు, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నప్పుడు కావచ్చు, ఇటువంటి మెసేజ్ వచ్చినప్పుడు మీ మొబైల్ అనేది మీకు చెప్పి వినిపిస్తుంది అనమాట. ఎవరు కాల్ చేస్తున్నారు, లేకపోతే ఎవరు మెసేజ్ చేశారు, ఎందులో మెసేజ్ చేశారు, ఏం నోటిఫికేషన్ వచ్చింది, ఏ అప్లికేషన్ నుంచి నోటిఫికేషన్ వచ్చిందని చెప్పేసి మీ మొబైల్ మీకు మొత్తం చెప్తుంది అనమాట. ఇది చాలా మంచి ట్రిక్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ కనుక మీరు కూడా మీ మొబైల్లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే, దీనికోసం ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్ ఏంటి, ఆ ట్రిక్ ఏంటని తెలుసుకోబోయే ముందు అయితే, మీరు ఇప్పటివరకు చూస్తున్న వీడియో ఉంది కదా, ఆ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్ ఇటువంటి టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి వీడియో చేస్తుంటాను. అలాగే కిందికి వచ్చిన తర్వాత కామెంట్స్లో చిన్నగా ట్రిక్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ట్రిక్ అని కామెంట్ చేసి సెండ్ చేసేయండి ఫ్రెండ్స్. ఈ ట్రిక్ కోసం అయితే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పాను కదా. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఉంది కదా, ఆ వీడియో యొక్క టైటిల్ పైన ఇలా ప్రెస్ చేశారంటే మీకు కింద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ కింద యాప్ లింక్ అని చెప్పేసి నేను ఇచ్చాను, మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది అనమాట. ఫస్ట్ అప్లికేషన్లో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ సిస్టమ్ డిఫాల్ట్ లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్ అని ఉంది. దాన్ని ఓకే చేసుకోండి, ఇంగ్లీష్ ఉండనివ్వండి. ఇక్కడ చిన్న అలా అడుగుతుంది, అలా ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ ఒక ఎస్ అడుగుతుంది అనమాట. మీకు ఇక్కడ ఇంపార్టెంట్ నీడెడ్ అని చెప్పేసి నోటిఫికేషన్ అసెస్ కోసం ఇక్కడ ఎస్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఎస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ అసెస్ కోసం మనం అప్లికేషన్ అనేది ఆఫ్లో ఉంటుందన్నమాట. దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అలో అని అడుగుతుంది, అలో ఇచ్చేయండి. అలో బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు కిందికి వెళ్ళినట్టయితే ఇక్కడ యాప్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది అనమాట. దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఆఫ్లో ఉంటుంది, ఎనేబుల్ అని చెప్పేసి దీన్ని ఇలా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు సెలెక్ట్ యాప్స్ అని ఉంది. దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కింద ఇప్పుడు మీ మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ అన్నిటిని స్కాన్ చేసుకుంటుంది అనమాట. మీ మొబైల్ ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ అప్లికేషన్స్ ఇప్పుడు మీకు ఇక్కడ షో అవుతాయి. ఇప్పుడు మీరు ఏ అప్లికేషన్ నుంచి మెసేజ్ వచ్చినా, లేకపోతే ఏ అప్లికేషన్ నుంచి నోటిఫికేషన్ వచ్చినా మీరు వినాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనమైతే ఎక్కువ వాట్సాప్ మెసెంజర్ అనేది ఎక్కువ వాడుతుంటాం, అందులో మనకు మెసేజ్ ఎక్కువ వస్తుంటాయి కాబట్టి నేనైతే ప్రస్తుతం వాట్సాప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. వీటికంటే మీకు ఇంకా వేరే వాటి నుంచి లేకపోతే మెసేజ్ కావచ్చు, నోటిఫికేషన్ కావచ్చు వస్తుంటాయి కదా, వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సింపుల్గా బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నోటిఫికేషన్ మెసేజ్లకు అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా కాల్ వచ్చినప్పుడు వాళ్ళ పేరు కావచ్చు, లేకపోతే వాళ్ళ నెంబర్ కావచ్చు మనకి వినిపించాలంటే దాన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు కింద కాల్ అని కనిపిస్తుంది కదా, ఆ కాల్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ ఎనేబుల్ అనేది ఉంది. మీకు ఇది ఆఫ్లో ఉన్నట్టయితే దీన్ని ఆన్ చేసుకోండి. ఇప్పుడు వాళ్ళ నెంబర్ మీరు కాంటాక్ట్ని సేవ్ చేసి పెట్టుకున్నట్టయితే వాళ్ళ పేరు అనేది వినిపిస్తుంది అనమాట. ఒకవేళ కొత్త నెంబర్ నుంచి లేకపోతే మీరు సేవ్ చేసుకున్న నెంబర్ నుంచి కాల్ వచ్చినట్టయితే వాళ్ళ నెంబర్ మనకి ఎలా వినిపించాలి, దానికోసం మీరు కింద బాక్స్లో టిక్ మార్క్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మెసేజ్ కూడా అలాగే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏ పర్సన్ నుంచి మెసేజ్ వస్తుందో అది చెప్పి వినిపించాలో, లేకపోతే మీరు సేవ్ చేసుకున్న నెంబర్ నుంచి మెసేజ్ వస్తే చెప్పి వినిపించాలనుకుంటే కూడా అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు కిందకి వచ్చినట్టయితే ఇక్కడ టైం అని ఉంటుంది. మీరు ఏదైనా పర్టికులర్ టైంని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ టైంకి అది కూడా ఇంత టైం అయింది అని చెప్పేసి మీ మొబైలే మీకు చెప్తుంది అనమాట. ఈ టైం గురించి మీకు కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ స్టేటస్ అనమాట. మనం మన మొబైల్ని మామూలుగా వాడి అక్కడ సైడ్కి పెట్టేస్తాం, దానికి అందులో ఛార్జింగ్ ఎంత ఉందని చెప్పేసి మనం పట్టించుకోము. సో మీ మొబైల్ ఎప్పుడైనా 5%, 10% ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్లోకి వచ్చేసిందంటే ఆ టైంలో మీ మొబైల్ మీకు చెప్తుంది అనమాట. మీ మొబైల్ ఇప్పుడు ఇంత పర్సెంటేజ్కి వచ్చింది, దీన్ని ఛార్జ్ చేయండి అని చెప్పేసి. దానికోసం మీరు ఏం చేయాలంటే నోటిఫై మీ డ్యూరింగ్ దిస్ సిచ్యువేషన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇక్కడ పర్సెంటేజ్ ఇలా సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు పర్సెంటేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుని మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ కింద డన్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడు కనుక మీకు కాల్ వచ్చినట్టయితే వాళ్ళ పేరు చెప్పి వినిపిస్తుంది. అలాగే ఎవరైనా మెసేజ్ వచ్చినట్టయితే ఆ మెసేజ్ చెప్పి వినిపిస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ దగ్గర ఇట్లా యూజ్ చేశారంటే మీ ఫ్రెండ్స్ కంపల్సరీ షాక్ అయిపోతారు. అప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ మీ మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా యూజ్ చేయాలనుకుంటే దానికోసం మీరు ఎక్కడో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సేమ్ మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో ఉంది కదా, ఆ వీడియో యొక్క టైటిల్ పైన ఇలా ప్రెస్ చేశారంటే కింద యాప్ లింక్ అని చెప్పేసి వచ్చేస్తుంది. మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ చిన్న ట్రిక్, ఈ చిన్న అప్లికేషన్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్, మీ ఇంట్రెస్ట్ చూసి ఇటువంటి కొత్త వీడియోస్ మీకోసం చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్.